యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 10వ రోజు ఉత్సవాల్లో భాగంగా అర్చకులు పూర్ణాహుతి, చక్రతీర్థ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఫిబ్రవరి 18న ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాలు మార్చి 28న అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగియనున్నాయి. కాకినాడ జిల్లా యానాంలో ప్రత్యేక వివాహం జరిగింది. హిందూ సాంప్రదాయ పద్ధతిలో ఫ్రెంచ్ యువకుడు రోమన్ షూలర్, యానాం యువతి అనిత అనుషాను వివాహం చేసుకున్నారు. వేద మంత్రాలు, బాజా భజంత్రీల నడుమ కనకాలపేట శివార్లోని రిసార్ట్లో 3 ముళ్ల బంధంతో ఒకటయ్యారు. భారతీయ సంస్కృతి, వివాహ వ్యవస్థ పట్ల గౌరవంతో ఈ విధంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వరుడు తెలిపారు. ఈ వేడుకకు వరుడు తల్లిదండ్రులు ఫిలిప్ మరియు షూలర్ సహా 45 మంది ఫ్రెంచ్ అతిథులు హాజరయ్యారు. కాకినాడ జిల్లాలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శించారు. రమణయ్యపేట వైద్యనగర్లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధి కోసం కాకుండా కులాలు, మతాలపై చర్చలకు వేదికగా మారాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో రైతుల సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం వేలువారు గ్రామంలోని ఇండియన్ డిజిటల్ స్కూల్లో సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు 400కు పైగా ప్రాజెక్టులు రూపొందించారని ప్రిన్సిపల్ రజనీ కుమార్ తెలిపారు. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకత, శాస్త్రీయ నైపుణ్యాలను వెలికి తీయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. రాబోయే తరంలో దేశ సేవకు తమ విద్యార్థులు ఉపయోగపడాలని ఆకాంక్షించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో గూడుపల్లి కాలువపై నిర్మించనున్న కలవర్టు రిటైనింగ్ వాల్కు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ పట్టణాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. బుచ్చిరెడ్డిపాలెంలో మల్టిపుల్ దందాలు జరుగుతున్నాయని సమాచారం వచ్చిందని, నియోజకవర్గంలో ఎలాంటి అక్రమాలు జరగనీయబోమని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. అసాంఘిక కార్యక్రమాల్లో ఏ పార్టీ నాయకుల ప్రమేయం ఉన్నా ఉపేక్షించబోమని హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా మందనిలో అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా మందని సర్కిల్ పోలీసులు డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రైవింగ్లో కంటి చూపు అత్యంత కీలకమని, వాహనదారులు తరచూ కంటి పరీక్షలు చేయించుకోవాలని బి రాజు గౌడ్ సూచించారు. లయన్స్ క్లబ్ వైద్యుల ఆధ్వర్యంలో సుమారు 200 మంది డ్రైవర్లకు పరీక్షలు నిర్వహించి ఉచిత కంటి అద్దాలు పంపిణీ చేశారు. రోడ్డు భద్రత కోసం వేగ పరిమితులు పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలు నడపాలని పోలీసులు సూచించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శ్రీధర్ గార్డెన్స్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసులు హాజరై సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆత్మకూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. 10,000 సభ్యత్వాల నమోదుకు సిద్ధమవుతున్నామని నలిశెట్టి శ్రీధర్ తెలిపారు. ఖమ్మంలో భూదాన్ భూముల్లో ఇల్లు కోల్పోయిన బాధితులను కొత్తగూడెం ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు పరామర్శించారు. టీడీడీసీ పునరావాస కేంద్రంలో బాధితుల నుంచి వివరాలు తెలుసుకుని భూదాన్ భూముల్లో ఎంతమంది ఇల్లు నిర్మించుకున్నారో అధికారులను ప్రశ్నించారు. అసలైన లబ్ధిదారులను గుర్తించి గ్రామ సభ ఏర్పాటు చేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక 717 ఇళ్లను గుర్తించి అర్హులకు న్యాయం చేయాలని సూచించారు. బాధితులకు న్యాయం జరగకపోతే కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగుతానని హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా కూనరం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు. అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ పూర్తి చేసి సంబంధిత శాఖకు బదిలీ చేశామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదలైన నేపథ్యంలో పనులు వేగవంతం చేయాలని రైల్వే శాఖ అధికారులను ఆదేశించారు. అండర్ పాస్ పనులు నెల రోజుల్లో పూర్తి చేసి ఆర్ఓబి పూర్తయ్యేలోపు అప్రోచ్ రోడ్డు కూడా అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. ములుగు జిల్లా కేంద్రంలోని డిఎల్ఆర్ ఫంక్షన్ హాలులో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ములుగు ఇన్ఛార్జ్ డీఎస్పీ కిషోర్ కుమార్ హాజరయ్యారు. ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ క్షేమంగా ఇంటికి చేరుకోవాలని ఆయన సూచించారు. 18 సంవత్సరాలు నిండిన వారే వాహనాలు నడపాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి సమీపంలోని మేడికొండూరు మండలం కొరపాడు గ్రామంలో జాతీయ రహదారిపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కొరపాడుకు చెందిన అనిల్ గుంటూరు అరండల్పేటలో కరెంట్ షాక్తో మృతి చెందగా పంచనామా రిపోర్ట్ ఇవ్వడానికి పోలీసులు 1.50 లక్షలు డిమాండ్ చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని వెంటనే పోస్టుమార్టం చేసి అప్పగించాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో సుమారు 2 గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయి వాహనాలు భారీగా స్తంభించాయి.
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి 3 లక్షల రూపాయల విలువైన 15 కూలర్లను న్యూజెర్సీలో స్థిరపడ్డ రామభక్తులు ఆలయ ఈవో దామోదరరావుకు అందజేశారు. పెరుగుతున్న ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని భక్తుల సౌకర్యార్థం ఈ విరాళం అందించినట్లు తెలిపారు. అదేవిధంగా భద్రాద్రి రామయ్య కళ్యాణానికి ఉపయోగించే 70 గ్రాముల బంగారంతో తయారు చేసిన సుమారు 11 లక్షల విలువైన మధుపర్క పాత్రను ఉగాది రోజున దేవస్థానానికి సమర్పించనున్నట్లు దాతలు వెల్లడించారు. గుంటూరులో ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ జోన్ సభ్యులు వెస్ట్ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్ఓకు మెమరాండం అందజేశారు. 11వ పీఆర్సీ బకాయిలు విడుదల, 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, పెండింగ్లో ఉన్న 4 డిఏలు విడుదల, ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు వంటి డిమాండ్లు ఉంచారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. టెట్ మినహాయింపు కోసం మార్చి 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చారు. ఇక ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కడప జిల్లా బద్వేలులో ఆర్టీసీ బస్సు డ్రైవర్పై దాడి ఘటన కలకలం రేపింది. బద్వేలు డిపోకు చెందిన పోరుమామిల్లా బద్వేల్ సర్వీస్ బస్సు ఐత్రంపేట వద్ద ఆపలేదని ఆరోపిస్తూ ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై బస్సును వెంబడించాడు. పెద్దలపల్లి వద్ద బస్సును అడ్డగించి డ్రైవర్ను కిందకి దించి దాడి చేసినట్లు సమాచారం. తర్వాత బద్వేల్ డిపోకు వెళ్లి డ్రైవర్ మద్యం సేవించి బస్సు నడిపాడని ఫిర్యాదు చేశారు. అయితే బ్రీత్ అనలైజర్ పరీక్షలో డ్రైవర్ మద్యం సేవించలేదని తేలింది. డ్యూటీలో ఉన్న డ్రైవర్పై అన్యాయంగా దాడి చేశారని ఆరోపిస్తూ బి కోడూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. జగిత్యాల హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలో ఒక కులాంతర ప్రేమ వివాహం ఉద్రిక్తకు దారితీసింది. యువకుడు అనిల్ కుమార్ తన భార్యను తీసుకెళ్లేందుకు సఖీ వన్ స్టాప్ సెంటర్కు వెళ్ళగా ఆమె బంధువులు రాళ్లు, కత్తులతో దాడి చేశారు. దాడిలో అనిల్ కుమార్ తల, చేయి, వీపు భాగాలు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన జగిత్యాల సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుడి ముందే మాల్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని సమాచారం. ఇక బాధితుల కుటుంబ సభ్యులు కులాంతర వివాహం ఈ దాడికి ప్రధాన కారణమని ఆరోపిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తూ బాధితులకు రక్షణ, న్యాయం కల్పించడానికి చర్యలు తీసుకోవాలని ప్రకటించారు.